ఎప్పుడైనా కానీ ప్రత్యయం దేనికి చేరుస్తాము అంటే ది రూట్ వర్డ్ ఏదైతే ఉందో దానికి ప్రత్యయం చేరుస్తాం. రూట్ వర్డ్ ఇన్ ది సెన్స్ అది ధాతువు కావచ్చును, లేదు ప్రాతిపదికం కావచ్చును. సాధారణంగా వెర్బ్స్ అన్ని కూడా ధాతువుకి చేరతాయి. నామవాచకాలన్నీ కూడా ముందు ధాతువు నుంచి ఒక ప్రత్యయం చేరి ప్రాతిపదికం వచ్చి ప్రాతిపదికానికి ప్రత్యయం చేరడం, సుప్రత్యయం చేరడం ద్వారా నామవాచక రూపాలు వస్తాయన్నమాట. సో ఇది మనం చూసాం. అంచేత ఎప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటి టు అండర్లైన్, ధాతువుకి చేరుతుంది ప్రత్యయం. మనకి ఎప్పుడు కూడా కృత్ ప్రత్యయాలు ధాతువుకే చేరుతాయి. నేను చెప్పాను ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ డౌన్ లో చాలా ఇంపార్టెంట్ మాత్రం చెప్తున్నాను నేను. ఎందుకంటే ఈ దశలో మనకి రోట్ లెర్నింగే ఉంటుంది, కానీ మనం ప్రారంభంలో ఉన్నాం కనుక ఇంత ఎనలిటికల్ గా మీకు చెప్పాల్సిన అవసరం నిజానికి లేదు ఈ పుస్తకం ఫాలో అయ్యేటప్పుడు. కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే మనం వీఆర్ సఫిషియెంట్లీ సీనియర్స్ కదా, వీ కెన్ అండర్స్టాండ్ అండ్ దట్ బి యూస్ఫుల్ అండ్ వీల్ హ్యావ్ ఏ క్విక్ ప్రోగ్రెస్ ఇన్ లెర్నింగ్ అందుకని చెప్తున్నాను అనమాట. కృత్ ప్రత్యయాలు అనేవి ధాతువుకి మనం చేర్చాలి. అందుకనే నేను ప్రత్యేకించి ఎక్కడ వెర్బ్ వచ్చినా కూడా ధాతువు ఏమిటి అని సాధ్యమైనంత వరకు ధాతువులు కూడా మీకు ఎప్పటికప్పుడు నేను చెప్తూ ఉన్నాను. చాలా ఇంపార్టెంట్ అది. ధాతువు తెలిస్తేనే మనం దానికి ప్రత్యయం చేరిస్తే ఫార్ములా ఎలా వస్తుందో, ఆ తర్వాత వచ్చే రూపం ఎలా ఉంటుందో మనకు అర్థమవుతుంది. ఈ కృత్ ప్రత్యయ ప్రయోగాలు ఎలా ఉంటాయి అనేది మీకు తెలియదు ఏమీ కాదు. విశేషం ఏంటంటే సంస్కృతంలో కృత్ ప్రత్యయ ప్రయోగం కానీ ఇది కొత్త పాఠం అనుకుంటారు, అవే మనకు తెలియనివి కాదు. ఆ ఉదాహరణకి మనం ఆల్రెడీ ఒక కృత్ ప్రత్యయాల్లో మొట్టమొదటిది ఒకటి తీసుకొని మనం తరువుగా చదివాం. ఏమిటంటే ఆ ప్రత్యయం తవతు ప్రత్యయము అని చెప్పుకున్నాం. తవతు అంటే ఎలా వస్తాయి అవి? పఠితవాన్, పఠితవతి, పఠితవత్. ఉదాహరణగా చెప్తున్నాను ఒక వెర్బ్ తీసుకుని. సో మనం ఇక్కడ ఇవి తవతు ప్రత్యయం, ఇది మనం తరువుగా చదివాం, చాలా ఎక్సర్సైజ్లు చేసాం. ఇప్పుడు మనం త్వా అనే అది దేనికి చెప్పాం మనం పఠితవాన్ అవి అనేవి ఎలా వస్తాయంటే అవి పాస్ట్ టెన్స్ అర్థాన్ని ఇస్తాయి. నేను ఆల్రెడీ చదివి ఉన్నాను అని స్త్రీలింగ, పుల్లింగ, నపుంసకలింగాల్లో, అది వాటి యొక్క డిఫరెంట్ వచనాల్లో, పురుషాల్లో కూడా మనం చూసాం. అవి రెండో ప్రత్యయం మనం టా అనే ప్రత్యయం చూస్తున్నాం. ఇది మనకి కనపడేది ప్రయోగంలో త్వా అని కనపడుతుంది. పఠిత్వా అంటే హ్యావింగ్ రెడ్, చదివి పరీక్ష రాశాను, మందిరానికి వెళ్ళి ప్రార్థన చేశాను, వెళ్ళి, గత్వా చదివి, పఠిత్వా తిని పడుకున్నాను, ఖాదిత్వా తిని. ఈ విధంగా మనం ఈ త్వా ప్రత్యయాన్ని వాడాం. ల్యుట్ అనేది ఒక ప్రత్యయం అండి, ఇది ఒక కృత్ప్రత్యయం. ఇవన్నీ కృత్ప్రత్యయాల గురించే ఈ నోట్స్ అంతాను. కృత్ప్రత్యయాల్లో ముఖ్యమైన మీకు అర్థం కావడం అసలు కృత్ప్రత్యయం అంటే ఏమిటి అని. ఇప్పుడు ల్యుట్ అనేది ఉంది. ల్యుట్ అనేది ప్రత్యయం పేరు. ఇది మనకి అప్లికేషన్ లో అన లేదు అణ, నాతో ఎక్కడ వస్తుందో అని బట్టి అనమాట అని కనిపిస్తుంది. చూడండి నేను చెప్పాను మీకు, మనకు తెలియని పఠనం అంటాం. పఠనం అనే మాట మనం వాడతాం కదండి. ఈ పఠనం అనేది ఎలా వచ్చింది? పఠ్ అనే ధాతువుకి ల్యుట్ అనే ప్రత్యయాన్ని కలిపితే పట్టు ప్లస్ ల్యుట్ అనేది మనకి ప్రయోగికంగా అనా అని కనిపిస్తుంది. సో పఠన, పఠనం. లైక్ నుల్ అనే ప్రత్యయం ఉంది. నుల్ అనే ప్రత్యయము అక అని మనకి కనిపిస్తుంది. నాయక, నాయిక అనే దాంట్లో ఇక్కడ మనకి అక అనేటటువంటి నూళ్ళు అనే ప్రత్యయం కలిసినందువల్ల ఈ ప్రయోగం వచ్చింది. ఏముంది? అనీయర్ అంటే అనేది మనకు ప్రయోగంలో అనీయ అని కనపడుతుంది. ప్రత్యయం అనీయర్. ఇది పఠనీయ అంటే పఠనీయము. మనకు తెలిసిందా పఠనీయము అంటే చదవదగినది, ఇవాళ క్లాసు అటెండ్ కాతగినది, నేర్చుకోతగినది, అది పఠనీయం అని అంటాం కదా. ఇది అనీయర్, ఇది కూడా కృత్ప్రత్యయం. అలాగే తుమున్, తుమున్ అనే ప్రత్యయం ఇది ఇన్ఫినిటివ్ యూస్ అనమాట. అంటే ఇది ఏమంటాం అంటే నేను స్కూల్కి వెళ్తున్నాను. ఎందుకు వెళ్తాను? చదువుకునేందుకు. అంటే టు రీడ్. అంటే పఠితుం అంటే టు రీడ్ అలా వస్తున్నాను. పఠితుం మనం స్కూల్కి వెళ్తాము. పఠితుం పాఠశాలాం గచ్చామి అని చెప్తాం మనం. అలాగే ఖాదితుం. అలాగే త్రిచ్ అనేది ఒకటి ఉంది. త్రిచ్ అంటే త్రు అనేది ప్రత్యయం. నేత్రు అనే శబ్దం వస్తుంది. నేత్రుడు నుంచి పుల్లింగంలో నేత అని, స్త్రీలింగంలో నేత్రి అని ఇలా వస్తాయి అనమాట. అలాగే తవ్యత్ అనే ఒకటి, తవ్యత్ తవ్య అనొచ్చును, ఇది ఒక ప్రత్యయం ఉంటుంది. ఇది తవ్య అని వస్తుంది. పఠితవ్యము తప్పనిసరిగా చదవవలసినది అని అర్థం కదా. అది పఠితవ్యమయ్యా అని అంటాం కదా. సో
ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు మనం చదువుతున్నది పఠిత్వా, హ్యావింగ్ రెడ్, చదివి, తవతు ఇది పఠితవాన్, పఠితవ, ఇవన్నీ మనం చూసాం. సీత మోదకం ఖాదతి సా జలం పిబతి అంటే సీత మోదకం ఖాదిత్వా జలం పిబతి అంటే లడ్డూ తింటుంది, నీళ్లు తాగుతుంది. ఆమె నీళ్లు తాగుతుంది, లడ్డూ తిని నీళ్లు తాగుతుంది. అది మనం చెప్పాం. అలాగే జనని స్నాతి పాకం కరోతి, స్నాత్వా పాకం కరోతి. కార్యాలయం గచ్చతి కార్యం కరోతి, కార్యాలయం గత్వా కార్యం కరోతి. ఇక్కడ చూడండి, గమ్ అనే ధాతువులో మకారం పోయింది. ఇందులో కూడా మీకు విశేష రూపాలు కొన్ని, సాధారణంగా వచ్చే ఫార్మ్స్ కొన్ని ఉంటాయి. ఈ ఫార్మ్స్ ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకుంటున్నాం దీని తర్వాత. సో ఇది మిమ్మల్ని చేయమని చెప్పాను. ఎనీహౌ ఇది మనం చదువుదాం కూడా. ఇది చదివే ముందే నేను మళ్ళీ క్లాస్ లో టైం సరిపోదు, నేను చెప్పదలుచుకున్నది మీకు చెప్తాను. ఇక్కడ పెట్టాల్సిన మాటలన్నీ ఇక్కడ ఇచ్చాడు. ఇందులో చూడండి, ఇప్పుడు ఖాదతి అనే దానికి ఖాద్ అనే ధాతు, దానికి ఖాదిత్వ ఇక్కడ ఇకారం వచ్చింది. స్నాతి అనే దానికి స్నా అనే ధాతు, ఇక్కడ స్నాత్వ ఇక్కడ ఇకారం రాలేదు. గమ్మ గచ్చతి అనేదానికి గమ్ అనే ధాతువు, ఇక్కడ గత్వా అని వచ్చింది. అంటే గమ్ ధాతువుకి త్వా కలిపితే మా మిస్ అయింది, మా లోపించింది, గత్వా. ఇక్కడ పఠిత్వ మళ్ళీ ఈ వచ్చింది. ఈ పఠిత్వ, ఖాదిత్వ, ఇవన్నీ ఇత్వ, లిఖిత్వ ఇవన్నీ పాఠయిత్వ, ఉదిత్వ ఇవన్నీ ఇత్వాలు. సో ఇట్లా కొన్ని ఫార్మ్స్ ఉంటాయి. ఈ ఫార్మ్స్ ఎలా ఉన్నాయి అనేది మనం ఇక్కడ చూస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తించాలి. ఇది మనం చదువుదాం. ఇవాళ వస్తే ఇవాళ ఇది చదవడం కాదు, నెక్స్ట్ క్లాస్ లో చదువుతాము. ఇప్పుడు ఇవి చూడండి, మీకు హసతి అనేదానికి హసిత్వ అని ఉంది, క్రీడతి క్రీడిత్వ ఇవన్నీ యత్వ అని వచ్చేటటువంటివి. అలాగే మీకు ఇక్కడ కొన్ని కొత్త ఫార్మ్స్, విశేషమైన ఫార్మ్స్ చూడండి. ధరతికి ధృ ధాతువు, దీనికి త్వా చేస్తే ధృత్వ. అలాగే కరోతికి కృత్వ, ఇవన్నీ డైరెక్ట్ గా వస్తున్నాయి. అలాగే జానాతికి జ్ఞా, త్వా చేర్చండి, త్వా ప్రత్యయంలో త్వా వస్తుందని చెప్పాక జ్ఞాత్వ. అలాగే స్నాతిలో స్నాత్వ. క్రీణాతి అనే దానిలో క్రీ అనేది వెర్బ్, క్రీత్వ. నయతికి నీ అనేది ధాతువు, నీత్వా. భవతికి భూ అనేది ధాతువు, భూత్వా. ఈ విధంగానే వస్తాయి, సులభంగానే ఉంటాయి. పిబతికి పా అనేది ధాతువు గాని ఇక్కడ పాత్వా అని రాదు, పీత్వా అని వస్తుంది. ఇది ఒక విశేషమైనటువంటి. అలాగే తిష్టతికి స్థా అని ఉంది, స్థిత్వా. అలాగే దహతి అని ఉంది, దీనికి కొత్త రకం ప్రయోగం, దగ్ధ్వా, దగ్ధమైపోయింది అంటమే. అది దహ్ అనే ధాతువులో నుంచి వచ్చిన మాట. దహ్ అంటే ఆ ధాతువు మండించటము అని అర్థం అన్నమాట. సో దహతి దగ్ధ్వా. అలాగే గచ్చతిలో మా అనేది లోపిస్తుంది, గత్వా. నమతికి నమ్మనే ధాతువు, నత్వా. అలాగే త్యజతికి జా వచ్చిన దగ్గర చా వచ్చిన దగ్గర కా వస్తుంది, త్యజతి త్యక్వా. పచతి పక్వా. అలాగే పశ్యతికి దృశ్య, ఇక్కడ కా వస్తుంది, దృష్ట్వా. పృచ్చతి పృష్ట్వా. కర్షతి కృష్ట్వా. ఇచ్చతి ఈ విధంగా వస్తాయి. సో ఇప్పుడు ఇవన్నీ ఏమవుతుందంటే, మనం చదువుకునేప్పుడు మీ చదివిస్తాను, జాగ్రత్తగా వినండి, ఎక్సర్సైజ్ చేస్తాము. కానీ మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చినప్పుడు చూసుకోవాలి అంటే ఎలా చూడాలి అంటే, నేను మీకు ఒకటి వెబ్సైట్ చెప్పాను, అంటే యాప్, అది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. అది ఎలా ఉపయోగించుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. నేను ఇవాళకి అదే, మీరు జాగ్రత్తగా చూడండి. కొంచెం ఫాస్ట్ గానే చెప్తాను నేను, అంటే అందులో చాలా అప్లికేషన్స్ ఉంటాయి. నేను మీకు 2-3 ముఖ్యమైనవి మాత్రమే చెప్తాను. మీరు ప్రస్తుతానికి దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి చూడండి, ప్రస్తుతానికి అది సరిపోతుంది. సాంస్క్రిట్ SANSKRIT .UO అంటే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అనమాట. .AC.in /SCL కొట్టి సరిపోతుంది. sanskrit.UO Hyderabad .AC.in ఇది మీరు తీసుకోండి. సంసాధని అంటే ఏమిటో తెలుసా? క్యాలిక్యులేటర్ అని అర్థం అంతే. విచ్ క్యాలిక్యులేట్స్, సాధించేది, సాధించేది. సంసాధని, సమ్యక్ సాధయతి సంసాధని, చక్కగా క్యాలిక్యులేషన్స్ చేసి పెట్టేది అని అర్థం అనమాట. సంసాధని మీన్స్ ఏ క్యాలిక్యులేటర్, అదే కంప్యూటర్, దాని పేరు అనమాట. సో దిస్ ఈజ్ ఎ కంప్యూటరైజ్డ్ సాంస్క్రిట్ లాంగ్వేజ్ అనమాట. ఇందులో మీకు ఇక్కడ టూల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇది చూడండి, మీకు ఎక్కడైనా డౌట్లు వచ్చినా కనపడకపోయినా నన్ను అడగండి, నేను చెప్తాను మీకు మళ్ళీని. ఇక్కడ టూల్స్ అనేది ఉంది. టూల్స్ అంటే ఇక్కడ సాధనాలు. ఈ టూల్స్ లో మనం వేరు ఆపరేషన్స్ ఎలా చేసుకోవచ్చో అది వస్తుంది. రెండోది డిక్షనరీస్ అని ఉంది, తర్వాత కార్పస్ అని ఉంది, పబ్లికేషన్స్ అని ఉంది, తర్వాత ఏమో ఇక్కడ అనుసారకం అని ఉంటుంది,
ఈ రీడర్స్ ఉన్నాయి, తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ రీడర్స్ ఉన్నాయి, ఇది సోర్స్ కోడ్, అది నాకు అక్కర్లేదు ఇది. సో ఇందులో నేను మీకు ప్రస్తుతం ఒక టూల్స్ మాత్రం చెప్తాను, మిగతావన్నీ ఇప్పుడు మీరు పట్టించుకోవద్దు. ఇవన్నీ ఉపయోగిస్తాం, మనకు అన్ని ఉపయోగం, కానీ వద్దు ఇప్పటికి వద్దు. అది టూల్స్ లో మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వెళ్తే చూడండి ఇన్ని రకాల టూల్స్ ఉన్నాయి ఇందులో కూడా నేను 2-3 టూల్స్ మాత్రం మీకు ఎలా వాడుకోవాలో చెప్తాను. అవి మీకు చాలా ఉపయోగిస్తాయి. ఉదాహరణకి టూల్స్ లో ఏమున్నాయంటే మొట్టమొదటిది పద విశ్లేషిక, మోర్ఫలాజికల్ అనలైజర్. అంటే మార్ఫాలజీ, మోర్ఫీమ్ అని అంటే పదము అని అర్థం అనమాట, ఒక శబ్దము అని అర్థం. మార్ఫాలజీ సైన్స్ రిలేటింగ్ టు మార్ఫీమ్స్. అందుకని మార్ఫలాజికల్ అనలైజర్ అంటే మనం మాటల్ని ఎనాలిసిస్ చేసి, అంటే ఒక నామవాచకం తీసుకున్నారనుకోండి, 8 విభక్తుల్లో అది 10 రూపాయలు ఎలా ఉన్నాయో అని తెలుసుకోవాలి. అది వస్తుంది మీకు. అది దాని వేరు వేరే ప్రయోగాలు ఎలా ఉంటాయి అనేది తెలుసుకోవాలి, వస్తుంది. అలాగే ఒక వర్బ్ ఉంది, మనం చెప్తున్నాం 10 లకారాలు ఉంటాయి అని. మనం ఇప్పుడు ముఖ్యంగా ఏంది, లకారం చూసాం వర్తమాన కాలం, లకారం చూసాం భూతకాలం, లకారం చూసాం భవిష్యత్ కాలం, ఇవి మన లకారం కూడా చూసాం ఇంపరేటివ్ యూసేజ్. అలా 10 లకారాలు ఉన్నాయి. ఈ 10 లకారాల్లో ఒక పట్ అనే ధాతువే ఉంటే ఈ 10 లకారాల్లో రూపాలు ఎలా ఉంటాయి అని తెలుసుకోవాలనుకోండి, దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఎన్ అనలైజర్ ఆఫ్ దట్ పర్టికులర్ వర్డ్. ఇది ఇక్కడికి వెళ్తే మీరు చూడొచ్చు. రెండోది సంధి, ఇది తర్వాత చూద్దాం, ఇవాళ చెప్పలేదు మీకు. ఇవాళ పద విశ్లేషణ ఒకటి ముఖ్యంగా చెప్తాను నేను మీకు, ఇది మీకు జనరల్ గా ఉపయోగించేది. సంధి అంటే ఇక్కడ అంటే ఏమంటే, మీకు 2 మాటలు కలిపి సంధి ఎలా అవుతుంది అనేది తెలియాలంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది చెప్పటం లేదు నేను మీకు, ఎందుకంటే ఇవన్నీ చెప్పాలంటే చాలా టైం పడుతుంది. అలాగే సంధి విచ్ఛేదిక, మీకు ఒక మాట ఉంది, అది సంధి విడదీస్తే ఎలా ఉంటుంది అనేది చూడాలనుకోండి, ఇక్కడ చూసుకోవచ్చు మీరు. తర్వాత ప్రక్రియ సందర్శిని, ప్రక్రియ అష్టాధ్యాయ, గ్రామర్ కి సంబంధించింది, మీకు అక్కర్లేదు అది. తర్వాత లిపి పరివర్తనిక, ట్రాన్స్లేటర్. మీకు ఇందులో ముఖ్యమైన పద విశ్లేషిక, సంధి విచ్ఛేద, ఈ 3 మీకు ఇంపార్టెంట్. తర్వాత ఈ పక్కకి రండి. ఈ పక్కకి వస్తే మీకు మార్ఫలాజికల్ జనరేటర్, ఇది మార్ఫలాజికల్ ఎనలైజర్. మీకు తెలిసిన మాటని విశ్లేషించి విభక్తి ఏమిటి, టెన్స్ ఏమిటి అనేది చూసుకోవాలంటే ఈ సైడ్ మార్ఫలాజికల్ జనరేటర్. అంటే మీకు ధాతువు తెలుసును, ఈ ధాతువు క్రియారూపాలు ఎలా ఉంటాయి. ఇప్పుడు క్రియన్ ధాతువు చెప్పాను, మీకు క్రీణాతి అని తెలుసును. తెలియకపోతే మీకు ఎలా ఉంటుంది, మీకు క్రియ అనే ధాతువు క్రీణాతి అని తెలియదు, వెర్బ్ ఫార్మ్. అప్పుడు క్రియకి వెర్బ్ ఫార్మ్ ఏమొస్తుందో మీకు తెలియాలి కదా. సో అటువంటివి తెలుసుకునేందుకు జనరేటర్స్, మార్ఫలాజికల్ జనరేటర్స్ అంటే జనరేటింగ్ ది మార్ఫీమ్స్. అంటే మనం ఆ మాటల్ని ఏ విధంగా ఉత్పన్నం చేస్తాము అనేది ఇక్కడ తెలుస్తుంది. ఏ మాటలు ఉత్పన్నం చేస్తాం, ఒకటి నామరూప నిష్పాదిక, నామవాచకాలు ఎలా జనరేట్ అవుతాయి అంటే ప్రాతిపదికానికి ఏ ప్రత్యయం పెడితే ఒక నామవాచక శబ్దం వస్తుంది. అలాగే క్రియారూప నిష్పాదిక, ఒక ధాతువుకి ఏ ప్రత్యయాలు చేరిస్తే వచ్చే క్రియారూపాలు ఎట్లా ఉంటాయి. లైక్ కృదంత రూప నిష్పాదిక, ఒక ధాతువుకి కృదంతము అంటే కృత్ ప్రత్యయం అంతముగా కలిగినది అని అర్థం. అంచేత ఒక ధాతువుకి కృత్ప్రత్యయం చేరిస్తే దాని రూపం ఎలా ఉంటుంది. ఇవాళ నా ఇంట్రెస్ట్ ఇందులో ఉంది అనమాట, మెయిన్ ఇంట్రెస్ట్ ఇది. ఎందుకంటే ఇప్పుడు మీకు చెప్పబోయే పాఠంలో అనేకమైనటువంటి స్పెషల్ ఫార్మ్స్ ఉంటాయి, మీకు అలవాట్లు వచ్చేస్తాయి, కానీ చూడగానే కష్టంగా అనిపిస్తుంది. అందుకని మీరు వెరిఫై చేసుకోవాలంటే ఇక్కడికి వెరిఫై చేసుకోవాలి. అది ఎలాగో నేను చూపిస్తాను. అలాగే తద్ధిత రూప నిష్పాదిక అంటే అది ఒక తద్ధిత ప్రత్యయాలను ఉంటాయి, వాటిని పెడితే ఏ విధంగా రూపాలు వస్తాయి అనేది. ఇందులో ముఖ్యంగా నేను మీకు పద విశ్లేషణలో పెడుతున్నాను చూడండి. ఈ రీడర్స్ ఉంటాయి, ఇందులోకి వెళ్తే చూడండి ఎన్ని ఉంటాయి. మీకు సంక్షేప రామాయణం ఉంది, శ్రీమద్ భగవద్గీత ఉంది. అంటే ఇది ఎలా ఉంటుంది, శ్రీమద్ భగవద్గీత అంటే 700 శ్లోకాలకి మీనింగ్, గ్రామరు, అందులో ఉండేటటువంటి గ్రామర్ అంటే మళ్ళీ ప్రత్యయాలు ఏమేమిటి, మళ్ళీ అందులో భాషా భాగాలు ఏమిటి, ఇవన్నీ ఉంటాయన్నమాట. ఆ విధంగా రఘువంశం 1000 సెంటెన్సెస్ అంటే ఇది రొటీన్ లో పనికొచ్చే సెంటెన్సెస్, ఇది మీకు ఇంపార్టెంట్ చూసుకోవచ్చు. సో మహాభారతం, ఇలా ఈ పుస్తకాలన్నీ ఇందులో ఉన్నాయి మీకు. ఇదంటే శ్లోకం వైజ్ మీకు దిస్ విల్ ఇంట్రెస్ట్ యూ. మీకు టైం ఉండి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చూసుకోవచ్చు, మీరు ఈ పేర్లలోకి వెళ్ళి మీరు చూసుకోవచ్చు అనమాట. సో ఇట్ గివ్స్ యూ ది కంప్లీట్ అనాలిసిస్ అనమాట. పద విశ్లేషిక ఇగో తీశారు. ఇన్పుట్ ఎన్కోడింగ్ దేవనాగరి, ఇక్కడ ఇన్పుట్ పెట్టుకోవాలి, దేవనాగరి మనం చెప్పుకున్నాం మనం. అంటే మీరు ఇక్కడ ఇన్పుట్ ఇక్కడ పెడతారు,
సబ్మిట్ అని కొట్టగానే మీకు రూపాలన్నీ ఇక్కడ వస్తాయి. సో ఇది ఇన్పుట్ అంటాం మనం. ఇక్కడ మీరు పెట్టేది ఇన్పుట్, మీకు ఇక్కడ కనపడేది అవుట్పుట్. ఇన్పుట్ షుడ్ బి ఇన్ దేవనాగరి, అంటే సాంస్క్రిట్ లాంగ్వేజ్ స్క్రిప్ట్ లో కొట్టాలి. అవుట్పుట్ కూడా అందులో వస్తుంది. ఇప్పుడు ఇందులో నేను మీకు ఎంటర్ ది వర్డ్ అనే చోట ఒక మాట నేను టైప్ చేస్తాను. చూడండి, మీకు మనకు ఒక మాట తెలుసును. ఏమిటి? రామః అనేది ఉంది మీకు. రామః చతుర్థి విభక్తిలో ఎలా వస్తుంది, పంచమి విభక్తిలో ఎలా వస్తుంది, 8 విభక్తులు ఎలా వస్తుంది అని చూడాలనుకోండి. నేను చెప్పాను కదా, సాంస్క్రిట్ లోనే రామః పెట్టి సబ్మిట్ కొట్టాను అనుకోండి. కొట్టిన తర్వాత కృపయా ప్రతీక్షతాం అది వెతకాలి కదా, ఇందులో కొన్ని వేల పేజీలు ఉంటుంది కదా, కొంచెం ఒక క్షణం టైం పడుతుంది. పట్టి దీని రూపాలు మీకు వస్తాయి. ఇది నామవాచకం కనుక దీనికి వచ్చే రూపాలు ఏముంటాయండి? విభక్తి రూపాలు ఉంటాయి. మీకు ఒకసారి చూపిస్తాను నేను. కొద్దిగా స్లో కూడా ఉన్నట్టుంది. ఇది వచ్చింది కదా అండి. ఈ రామ అనే శబ్దం ఎలా వచ్చింది అని అంటే, రా అనే ధాతు, రా అంటే రమయతీతి రా అనమాట, అంటే రమించుట అని అర్థం రా అంటే. లేదు ఇచ్చుట, ప్రసాదించుట, ఇవన్నీ దానికి ఉండే అర్థాలు. అంటే రా రా అనేది దీనికి ఒక ప్రత్యయం చేరినందువల్ల దానికి ఏమొస్తుందంటే రామ అనేటటువంటి ప్రాతిపదిక వస్తుంది. ఈ రామ అనే ప్రాతిపదికను సుప్రత్యయం చేరినందువల్ల రామ ప్లస్ fu బికమ్స్ రామః అని వస్తుంది అనమాట. సో ఇక్కడ ఇవన్నీ మీకు ఉంటాయి. ఇందులో ఏమేమి చూపిస్తున్నాడు? రా అనేది ధాతువు, అంటే రామ శబ్దము రా అనే ధాతువు నుంచి వచ్చింది. కర్తరి అంటే ఈ ధాతువు, ఈ ధాతువు క్రియని అడ్రస్ చేస్తుంది, కర్తని అడ్రస్ చేస్తుంది అని అర్థం. కర్తని అడ్రస్ చేయడం అంటే యాక్టివ్ వాయిస్ లో ఫార్మేషన్ ఉంటుంది. కర్మని అడ్రస్ చేయడం అంటే ప్యాసివ్ వాయిస్ అని అర్థం చేసుకోండి, ఇప్పుడే అక్కర్లేదు. తర్వాత లట్ అంటే ఇక్కడ ఈ రా అనేది మనం ఇక్కడ లట్ లకారంలో మనం చెప్పాము. తర్వాత ఇది పరస్మైపది, అది సరే, అవన్నీ వెర్బులు, అవన్నీ వద్దు. తర్వాత అదాది అనేది మీకు వెర్బులు ఏ విధంగా, అంటే ధాతువులు ఏ విధంగా క్రియారూపాలైనప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తాయి అనే దానికి సంస్కృతంలో 10 విభాగాలు చేశారు. 10 రకాలుగానే ప్రవర్తిస్తాయి అన్ని. ఆ 10ంటిని 10 గ్రూప్స్ అన్నారు. అవి 10 గణాలు అని అంటాం. దీన్ని అదాది గణంలోకి వస్తుంది. ఓకే, ఇదంతా వదిలేసేయండి, ఇది ఇప్పుడు అక్కర్లేదు మనకి. రామ ఉంది. ఇప్పుడు మీకు ఇందులో ఇంకొకటి మీరు జాగ్రత్తగా వినండి. ఇక్కడ రా అని, ఇక్కడ రామ అని అండర్లైన్ చేస్తున్నాయి చూడండి. ఈ అండర్లైన్ కి అర్థం ఏమిటంటే, మీరు దీని మీద క్లిక్ చేస్తే ఇట్ లీడ్స్ యూ టు ఫర్దర్ ఎనాలిసిస్ అని అర్థం అనమాట. ఇప్పుడు ఇక్కడ ఈ కర్తర్ మీదో లట్టు మీదో ఏం కనపడదు మీకు, ఇవి ఏమి రావు. ఇవన్నీ మీకు ఓన్లీ మ్యాటర్ చెప్పేశాడు, అందులో ఏమున్నాయి ఏమిటి అని దాని విశ్లేషణ ఇచ్చేసాడు మీకు. ఈ రా అనే ధాతువుల గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ చెయ్యొచ్చింది చూడండి మనకి. అంచేత అండర్లైన్ చేసిన దాని మీదకి పెడితే మీకు దాని యొక్క ఫర్దర్ విశ్లేషణలు వస్తాయి. ఇప్పుడు మనం ఇంత డీటెయిల్స్ లోకి వెళ్ళొద్దంత టైం ఉండదు కనుక ఇవాళ రామ అనే శబ్దం తీసుకుందాం ఒక్కటి ఉదాహరణ. దీని మీద ఇప్పుడు అండర్లైన్ ఉంది కదా, అండర్లైన్ ఉంటుంది, బ్లూ కలర్ లో ఉంటుంది. ఇక్కడ చూడండి మీరు, ఇది పెద్ద చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి, ప్రథమ విభక్తి రామ రామౌ రామాహ అని ఉంది. ద్వితీయలో రామం రామౌ రామాన్ అని ఉంది. ఇలాగ తృతీయ చతుర్థి. సరే, ఇంక ఇవన్నీ అక్కర్లే, వస్తాయి, మనం ఒక్కొక్క విభక్తి చదువుకెళ్తాం. ఇప్పటికి 2 మాత్రం చదివాం మనం. ఇక్కడ మళ్ళీ చూడండి మీరు, ఇక్కడ రామః అనేది ఇవన్నీ అండర్లైన్ చేశాడు. అండర్లైన్ చేశాడు అంటే దీని ప్రత్యేకం ఇది ఎలా వచ్చింది అనేది ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఇది కూడా ఒకటి చూపిస్తాను నేను. ఇప్పుడు రామః మీద క్లిక్ చేశాను. రామః అనే శబ్దం ఎలా ఉత్పన్నమవుతుంది అని అంటే, మీరు పడకండి, ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని చెప్తున్నాను. మీరు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, లేకపోతే విషయం అర్థమవుతుంది మీకు. ఇది ఎలా వచ్చింది అనే దాని గురించి డోంట్ వరీ. ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇన్ని సూత్రాలు వాడితే రా అనే ధాతువు నుంచి రామః అనే శబ్దం వచ్చింది. ఇన్ని సూత్రాలు వాడతారు దానికి, ఇలా మీకు అందులో నుంచి వస్తుంది. ఇంకా అంతకు మించి ఇక్కడ మనకి వద్దులేండి, ఇంతకు మించి దీనికి విశ్లేషణ వద్దు. ఇక్కడ సరిపోయింది కదా. ఈ ధాతువుని నొక్కితే ఏమొస్తుందో చూద్దాం. ఈ రా అనే ధాతువుని మీరు కొట్టారనుకోండి, రామ అనేది నామవాచకం కనుక విభక్తి ప్రత్యయాలు వచ్చాయి. కానీ ఇక్కడ మీకు ఈ రా అనేది ధాతువు కనుక, ధాతువుకి ఏమొస్తాయి మీకు? లకారాలు వస్తాయి. లట్ లకారం 10 లకారాలు ఉంటాయి కదా. సో రా అంటే రమించడము అనే దాని వెర్బ్ ఏమిటి? రాతి. ఇది తీత అంతి సీత థ ఆమె ఆవహ ఆమహ, ఇవన్నీ ప్రతి వెర్బ్కి జనరల్ రూపాలే. 90% అట్లానే ఉంటాయి. సో మనం లట్లకారం చూసాము. తర్వాత మనం లిట్ లకారం అంటే ఫ్యూచర్ టెన్స్ చూసాము.
లంగ్ లకారం భూతకాలం చూసాం మనం. ఇవి మాత్రం 3 చూసాం. ఇక్కడ 10 ఉంటాయి ఫార్మ్స్ ఎట్లా వస్తాయి అనేది. సో ఈ విధంగా మీకు ధాతువుకి విశ్లేషణ వస్తుంది, నామవాచకానికి విశ్లేషణ వస్తుంది. ఓకే, ఇక్కడికి వదిలేద్దాం. మీరు కృషి చేయండి, మీ డౌట్లు వస్తే నన్ను అడగండి. ఇప్పుడు మీరు చూపించిన దానిలో క్రియాపదానికి రాదా? వచ్చింది కదా, ఇది ఇప్పుడు రా ఉంది. మరి ఇప్పుడు ఇక్కడ ఈ రా అనే ధాతువు, ఇక్కడ ధాతువు ఇక్కడ రాశాడు చూడండి, రా అనే ధాతువు. ఈ రా మీద నొక్కితే మీకు ఇక్కడ చూడండి, ఇందులో యాప్టెడ్ డిక్షనరీ అంటే ఇది సాంస్క్రిట్ డిక్షనరీ అన్నమాట. ఎండబ్ల్యూ డిక్షనరీ అంటే మోనియర్ విలియమ్స్ డిక్షనరీ అని ఇది ఇంగ్లీష్ లో మీనింగ్స్ ఇస్తుంది. మనకి ఇంగ్లీష్ తెలిసిన ఇది నొక్కారనుకోండి, రా అనే దానికి అర్థం ఇక్కడ వస్తుంది. రా అంటే చూడండి ఇక్కడ ఇవన్నీ దీని అర్థాలు రాస్తాడు, చాలా అర్థాలు ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. రా గ్రాంటింగ్, ఇందాక అన్నానుగా ప్రసాదించడము అని, ఈ గ్రాంటింగ్, బెస్టోయింగ్, ఇవన్నీ ఇక్కడ ఇట్లా అర్థాలు వస్తాయి. మీరు ఈ యాప్టెడ్ డిక్షనరీ నొక్కారనుకోండి, ఇక్కడ మీకు రా రా అంటే దేన ఇవ్వడము, అనుదాన దేన ప్రసాదం చేయడము, సమర్పణ కర్మ సమర్పణ, ఇట్లా ఇవన్నీ అర్థాలు ఇక్కడ వస్తాయి. సో ఇక్కడ మీకు ధాతువుకు అర్థాలు వచ్చాయి. తరువాత క్రియారూపాలు అడిగారు కదా, ఇప్పుడు రా అనే దానికి క్రియారూపం ఏంటి? రాతి, రాతి రాత రాంతి, రాసి రాత రా, రామి రామ రామ. ఇంకేమిటి క్రియారూపాలు ఉంటే ఇది 10 గణాల్లోనూ అంటే 10 విధాలైన వాటిలోనూ ఇట్లా వస్తుంది. అంటే అన్ని 10 లకారాల్లోనూ, గణాలు కాదు లకారాలు, 10 లకారాల్లోనూ గణ ఎలా వస్తుంది అనేటటువంటిది ఇక్కడ చూపించాడు. ఇదే కదా నీకు కావాల్సింది, ఇవే కదా. రామ అనే దానికి ఇది ధాతువు కనుక క్రియారూపాలు వచ్చాయి. ఇది ప్రాతిపదికం కనుక దీనికి నామవాచక రూపాలు వచ్చాయి. 8 విభక్తులు, ఏకద్వి బహువచనాలు. ఇక్కడ క్రియారూప నిష్పాదిక అంటే ఇప్పుడు మీకు ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. క్రియారూప నిష్పాదిక అని చెప్పాలంటే మీరు ఇక్కడ ధాతువులు వస్తాయి. మీకు ధాతువులు 2000 ధాతువులు ఇక్కడ డ్రాప్ డౌన్ వస్తుంది. ఇలా కొడితే మీకు 2000 ధాతువులు ఉంటాయి. ఇలా కిందకి వెళ్తుంటే వస్తూ ఉంటాయి పొడుగ్గా చాలాసేపు. మీరు అందుకని ఏదైనా ఒక ధాతువు ఇక్కడ కొట్టాలనుకోండి, పట్టని కొట్టానండి, పట్టనే ధాతువుని కొట్టాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ధాతువు వచ్చింది, ఈ ధాతువుని కొట్టండి, పట్. పట్ అంటే వ్యక్తాయాం, వాచి అంటే చదవటం అనే అర్థంలో అనమాట. పట్. దీని రూపాలు ఎలా ఉంటాయి అని అంటే మీకు కర్తరి ప్రయోగం అని ఉంటుంది, కర్మణి ప్రయోగం అని ఉంటుంది, లేదా భావకర్మణి అని ఉంటుంది. ఇక్కడ పరస్మైపది, ఆత్మనేపది, లేదా రెండింటికి పనికొచ్చేవని ఉంటాయి. ఓకే, అది వదిలిపెట్టండి. రూపాన్ని దృశ్యతాం. పట్ అనే దానికి కర్తలో రూపాలు ఎలా ఉంటాయి అని అంటే మీకు పఠతి అనే మాట తెలియదు అనుకోండి, ఇదిగో పట్ అనే ధాతు నుంచి పఠతి పడతా పఠంతి పఠసి పడతా, ఈ విధంగా మీరు క్రియారూపాలు చూసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు కృదంత రూప నిష్పాదిక, ఇది మనకు ప్రస్తుతం కావాల్సింది. కృదంత రూప నిష్పాదికలో కూడా ఇక్కడ ఏం చేయాలంటే మీరు ఇదిగో పట్ అనే ధాతువుని పెట్టాను నేను. ఇక్కడ రూపాన్ని దృశ్యతాం, ఇక్కడ ఏ రూపాలు ఇందాక మనం క్రియారూప నిష్పాదికలో కూడా రూపాన్ని దృశ్యతాం అంటే అక్కడ మనకి క్రియారూపాలు చూపించింది. ఇక్కడ రూపాన్ని దృశ్యతాం అంటే మనకి ఇక్కడ ఏం చూపిస్తుంది, మనకి కృత్ ప్రత్యయ రూపాలు ఏమున్నాయి అనేది చూపిస్తుంది. ఇందులోకి వెళ్తే మనం ఇప్పుడు చూడండి, త్రిచ్ అనేది పెడితే పఠిత్రు అంటే పఠిత, పఠిత అంటే చదివినవాడు, పఠిత్రి అంటే స్త్రీలింగం, నపుంసలింగం పఠిత్రు అని వస్తుంది. అలాగే పఠితవ్యం, ఇది తవ్యత్ అనే ప్రత్యయం. మనం చదివిన ప్రత్యయం చూద్దాం. మనము తవతు ప్రత్యయం ఉంది, తవత్కి పఠితవత్ మీకు చెప్పాను. ఈ ప్రత్యయం చేసేటప్పుడు ప్రాతిపదికం వస్తుంది. దీనికి మళ్ళీ పుల్లింగ స్త్రీలింగ శబ్దాలు ఉంటాయి. ఉదాహరణకి తవతు అనేది పుల్లింగంలో పఠితవత్ వచ్చింది, స్త్రీలింగంలో పఠితవతి అని వచ్చింది, నపుంసకలింగంలో పఠితవత్ అని వచ్చింది. పుల్లింగంలోకి వెళ్ళి పఠితవత్కి వెళ్ళామనుకోండి, అండర్లైన్ ఉందంటే మీకు మళ్ళీ ఫర్దర్ ఉందన్నమాట అక్కడ ఎనాలిసిస్. సో పఠితవత్తులోకి వెళ్ళారనుకోండి, ఇవి పఠితవాన్, పఠితవంతో, పఠితవంత, పఠితవంతం, ఇవి మిగతా విభక్తులు. అది ఇప్పుడు మనం ఇంకా చదువుకోలేదు, అక్కలే. ఇక్కడ పఠితవాన్, పఠితవంతో, పఠితవంత మనకి ఏకద్వి బహువచనాల్లో ఈ తవతు ప్రత్యయ రూపాలు ఎలా ఉంటాయి. ఇప్పుడు మనం త్వా అనే ప్రత్యయం చూసాం. మనం త్వా అనేది ఇక్కడ ఉంది చూడండి కింద, పఠిత్వా. ఇక్కడ మీకు ఇంకేం లేదు, ఇక్కడ మీకు వేరే మళ్ళీ ఫర్దర్ ఎనాలిసిస్ ఏం లేదు. పఠిత్వా అంటే హ్యావింగ్ రెడ్, ఆఫ్టర్ రీడింగ్ అనే అర్థంలో ఇక్కడ ఇలాగా మీరు ఈ ప్రత్యయాలన్నీ కూడా మన ఈ ఇంచుమించుగా ఇవే చదువుతాం మనం. త్రిచ్చి, తవ్యత్తు, శత్రు, శానచ్చు, ఘై, నుల్, న్యత్, లిట్టు, యత్, తవతు, అనేయత్, తుమున్, నముల్, త్వా. ఇవి ముఖ్యమైన ప్రత్యయాలు. ఇవి ఉంటే మనకు సంస్కృత భాషలో పట్టు దొరికేసినట్లే, అన్నీ అర్థమైపోతాయి మనకి. కనుక ఇది మీకు ఇంపార్టెంట్. ఇది మీరు జాగ్రత్తగా మీరు చూసుకోండి. దీన్ని లిక్క చూద్దాం.
లిక్ అనేది ఉంది ఇక్కడ. ఇగో ఈ లిక్ అనేది తీసుకున్నాను. దీనికి రూపాన్ని దృశ్యతాం కొట్టాను నేను. ఇప్పుడు నాకు లిక్ దానికి రూపాలు వస్తాయి. ఇది చూడండి, లేఖితృ అంటే లేఖిత అలా వస్తాయి. లేఖితవ్యం ఇది తవ్యత్, ఇందాక చెప్పాను మీరు. సరే అది వదిలిపెట్టండి, మనం చదువుకు తవతు. లిఖితవత్ ఇందులోకి వెళ్తే లిఖితవాన్, లిఖితవంతౌ, లిఖితవంతః. స్త్రీలింగంలోకి వెళ్తే లిఖితవతి, లిఖితవత్యౌ, లిఖితవత్యః. ఈ విధంగా మనకి కనిపిస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం త్వా చదువుతున్నాం. లిఖిత్వా, లిఖిత్వా, లేఖిత్వా అని కూడా అనొచ్చు, తప్పులేదు. కానీ ప్రాక్టికల్ గా లిఖిత్వా అనే నడుస్తుంది ఇప్పుడు అని చెప్పి మనం అదే చూద్దాం. లేఖిత్వా అన్న మనం అది కూడా ఈ ఏకారం అవుతుందని కూడా చెప్పుకున్నాం కదా. లేఖిత్వా అని రాయొచ్చు, లిఖిత్వా అని రాయొచ్చు, రెండు ఫార్మ్స్ కూడా ఓకే. సో ఈ విధంగా మీరు ఇందులో చూసుకోవాలి. ఏమండి, ఇంతవరకు మీకు అర్థమైతే చాలు ప్రస్తుతానికి. అంటే మీకు ఏం చెప్పాను నేను, ఈ సాంస్క్రిట్ యువ హైదరాబాద్ సైట్ లోకి వెళ్ళి లింక్ నేను పెడతాను. టూల్స్ లోకి వెళ్ళి పద విశ్లేషణలోకి వెళ్ళి మీరు ఇక్కడ ఎనీ రూపం, నామవాచకం నుండి క్రియారూపం మీకు ఏదొస్తే అది మీరు ఇక్కడ టైప్ చేసేస్తే, నామవాచకం అయితే విభక్తి రూపాలన్నీ వస్తాయి. ఏ రూపంలో వచ్చిందనే ఫర్దర్ అనాలిసిస్ చాలా డీటెయిల్డ్ గా ఉంటే అందులోకి వెళ్ళదు మీరు. ఇంకా అదే క్రియారూపం అయితే మీకు అన్ని లకారాలు ఉంటాయి. 3 లకారాలు చూసుకోండి, లట్, లిట్, లంగ్. ఈ 3 మనం చదివి 3 చూసుకోవచ్చు మీరు. ఈ టూల్స్ లోకి వెళ్ళి మీరు ఇక్కడ ఏదైనా ధాతువుకి క్రియారూపం వెళ్ళవచ్చు. ఇప్పుడు జ్ఞాని ధాతువు ఉంది, జానాతి అని మనకు తెలియాలి, గుర్తు రావాలిగా. తెలియదు అనుకోండి, జ్ఞా కొట్టండి, అక్కడికి క్రియారూప నిష్పాదికలోకి వెళ్ళి జ్ఞా అని కొడితే అది జ్ఞాన, జానాతి, జానీత, జానంతి. ఈ రకమైన ఇప్పుడు జానాతి ఒక విచిత్రమైన ఫార్మ్ కదా. జానాతి, జానీత, జానంతి అని వస్తాయి. సో అటువంటివన్నీ మీకు డౌట్స్ వచ్చినప్పుడు ఈ క్రియారూప నిష్పాదికలోకి వెళ్ళి ధాతువుని టైప్ చేస్తే ఇప్పుడు నేను చూపించినట్లు మీకు ఇవి తెలుపుతాయి. అలాగే కృదంత ప్రత్యయం, ఏ ప్రత్యయం పెడితే దేనికి ఏ విధంగా వస్తుంది అంటే ఇక్కడ మనం చాలా రకాలైనటువంటి ఫార్మ్స్ చూస్తాం కనుక ఇందులో మీరు చూసుకుంటే మీకు అది వస్తుంది. ఇది కావాలంటే మరో క్లాస్ లో ఇంకొంచెం అక్కడక్కడ మీరు బ్రీఫ్ గా రిపీట్ చేస్తాను. ప్రస్తుతానికి నాకు సాధ్యమైనంత వరకు అర్థమయ్యేలా చెప్పాను అనుకుంటున్నాను. మీరు ప్రాక్టికల్ గా ట్రై చేయండి, ఇందులోకి వెళ్ళి యూ విల్ నో హౌ టు యూజ్ ఇట్.